నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీరామక్షేత్రంలో ప్రత్యేక పూజలు చేపట్టిన పిడుగు వంశస్థులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వెలిసి ఉన్న సీతా సమేత కోదండరామస్వామి ఆంజనేయ స్వామి శ్రీరామక్షేత్రం ఆలయ ధర్మకర్త పిడుగు నారాయణ నేతృత్వంలో పిడుగు వంశస్థులు శ్రీరామక్షేత్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు। ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పిడుగు నారాయణ మాట్లాడుతూ పిడుగు వంశస్థులు శ్రీరామక్షేత్రం నిర్మించి 100 సంవత్సరాలు అయిందని 3 సంవత్సరాల క్రితం కోటి రూపాయలు శ్రీ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టి రామక్షేత్రాన్ని నిర్మించామని అందులో భాగంగా 3వ వార్షికోత్సవ సందర్భంగా కడప నెల్లూరు స్థానిక పూజారులచే ప్రత్యేక పూజలను చేపట్టినట్టు తెలియజేశారు। పిడుగు కుటుంబ సభ్యులు అందరూ కలిసి నిర్మించినటువంటిది సుమారుగా ఒక 70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు అయినటువంటి గుడిది। ఈ గుడిని పురాతనంగా 100 సంవత్సరాల క్రితం కట్టించినటువంటి దాన్ని అంతా నిర్మాణం చేసి దాన్ని మళ్ళా మనం పునరుద్ధరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరుగుతుంది। అంతేకాకుండా ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమానికి కడప నుంచి మామూలు పూజలను తీసుకొని వచ్చి ఆ పూజల ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది। కాబట్టి దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పత్రికా సోదరులకు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం। థ్యాంక్ యూ అండి। పిడుగువారి కుటుంబానికి సంబంధించి అందరూ వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కూడా భాగస్వాములయ్యి మంచిగా గుడిని కూడా నిర్మించడం జరిగింది।